బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. మొదటి వచనం నుంచి నేనే చదువుతున్నాను, చిత్తగించండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. నందు ప్రిలారా, మందిర వార్షిక కూటమని అందరినీ పిలిచి సందర్భం లేనటువంటి వచనాన్ని చదివించాడేందని అనుకోవద్దు. వాస్తవంగా మందిర వార్షిక కూటం అంటే మందిరం యొక్క అవసరత, మందిరం యొక్క గొప్పతనం, మందిరాల్లో రకాలు ఎన్ని, ఆ తరహాలో సహజంగా ప్రసంగాన్ని ఆలోచిస్తారు, ఆశిస్తారు. అట్లా ఉంటుందని. మంది వెరైటీ కదా. మంది దేవుని నడిపింపులో ప్రయాణం సాగిద్ది. మనిషి నడిపింపు, మనిషి ఇచ్చను బట్టి ప్రయాణం సాగదు. అదే మన ప్రత్యేకత. కాబట్టి ఈ సందర్భాన్ని కూడా టచ్ చేస్తా. దేవుని చిత్తం అయితే మధ్యలో ఎక్కడో చోట చేయకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఒక అత్యవసర సమాచారం ఇటు సేవకులకి, మీకు అందరికీ అవసరమైనటువంటి సందేశం పరిశుద్ధాత్మ ప్రేరణలు అందించాలని దేవుని పాదాలు పట్టుకున్నా. దేవునికి స్తోత్రం. దైవజనులు కూడా అందరూ దేవుని కృపను బట్టి సమకూడి ఈరోజు వచ్చారు. చాలా కళ్ళ పండగగా ఉంది. మీరు ఎంతమంది ఉన్నా నాకు ఆనందం లేదు. వాళ్ళని చూస్తే నాకు ఏదో కొండ ఎక్కినట్టుంది. దేవునికి మహిమ. అదే ఏదో తెలియని ఆనందం ఉంటుంది, అదంతే. ఎందుకంటే సంవత్సరాలు బోధించిన సరైనటువంటి వ్యక్తులు తయారు కాకపోతే కష్టమంతా వ్యర్థమే కదా. అట్లా కాకుండా కొంతమంది ఇందులో నుంచి లేచి దేవుని పనికి నిలిచి పనిచేసే వాళ్ళు అవ్వటం, 2-3 సంఘాలు గట్టి నడిపించటం ఆనందమే కదా. ఒకవేళ ఆ శేషంగానే కనపడకపోతే ఎంతమంది గుంపున్నా నా బతుకు ఏడుపే. ఈ సమూహం ఎంత సమూహం ఉన్నా నాకు ఏడుపే. ఇందులో నుంచి ఈ సరుకు తేలింది చూడు, ఇది ఆనందం. అందుకే కొండెక్కినట్టుందంటుంది. పెంతెకోస్తు పండుగ నాడు కొంతమంది శిష్యులు మేడ గది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణమవుతూ చెప్పాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుకోండి. ఇంకా కొద్ది రోజుల్లో నేను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను. ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులవుతారు. అప్పుడు మీరు యూదయ, సమరయ, యెరూషలేము అంతటా కూడా భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి రాకుండా మీరేం చేయలేరు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదికి పంపుతాను, మీరు వెళ్ళి కనిపెట్టి ఉండండి అని ప్రభు చెప్పి వాళ్ళందరూ చూస్తుండగా ఆయన ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమై అదృశ్యుడైన తర్వాత కూడా ఇంకా వాళ్ళు అక్కడే నిలబడి చూస్తూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షమై, యూదయ మనుషులారా, మీరు ఇంకా ఏం తేరి చూస్తున్నారు? మీ కళ్ళ ముందు పరమునకు ఆరోహణమైన యేసు ఎలాగూ ఎత్తబడినో అలాగే తిరిగి ఆయన మరలా వస్తాడు అనే మాట చెప్పి వాళ్ళు అదృశ్యమయ్యారు. తర్వాత వీళ్ళు యెరూషలేముకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేడగది మీద దాదాపు 10 దినాలు వాళ్ళు దేవుడు పంపుతానన్న వాగ్దానం కోసం కనిపెట్టుకున్నారు. అంటే శక్తిహీనులుగా ఉండి పరిచర్య చేయడానికి వాళ్ళు పరిగెత్తలేదు, కానీ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ శక్తిని పొందడానికి ఓపికతో దేవుని పాదాల చెంత కనిపెట్టి ప్రార్థన చేశారు. 10 రోజులు అయింది కరెక్ట్గా.
10 రోజులైతే అది పెంతెకోస్తు పండుగ. యూదుల పండుగలలో 50వ రోజు వచ్చేటువంటి పండుగ, 50వ రోజే పెంతెకోస్తు అంటే. ఆ 50వ రోజు పండుగకి ఆ యెరూషలేముకి చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి యూదులు కూడా ఆడికి వచ్చారు. దేవుడు ఒక కట్టడ పెట్టాడు ఇశ్రాయేలుకి. ఏ దేశానికి వెళ్ళినోడు ఆ దేశంలో ఒక మందిరం కట్టడానికి లేదు. ఆరాధించాల్సి వస్తే, పండుగ దినాలు వస్తే ఏ దేశంలో ఉన్నా యెరూషలేంకి వెళ్ళాల్సిందే. ఇది రూల్. యెరోబాము అనేవాడు అలా కాకుండా తన రాజ్యంలో సొంతంగా ఒకటి ఏర్పాటు చేసినందుకు తరతరాలకు శాపగ్రస్తుడయ్యాడు. అలా దేవుడు ఒప్పుకోలా. పాత నిబంధనలో ఎక్కడ ఎవడు పండుగ ఆచరించాలన్నా వాళ్ళ ప్రదేశాల్లో ఆచరించడానికి లేదు, మొత్తం యెరూషలేం వెళ్లాల్సిందే. యెరూషలేములో దేవాలయం, దేవుడు ఏర్పరిచిన స్థలం ఉంది. ఇదిగో నేను కోరుకొనిన స్థలం ఇదే, ఈ స్థలం మీద నిత్యము నా కళ్ళు ఉంటాయి, ఇక్కడ చేయబడు ప్రార్థనలకు నేను చెవియొగ్గుతానని నాడు సొలొమోనుకు వాగ్దానం చేసినటువంటి ప్రదేశం. అక్కడ మందిరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆరాధించాలి. కాబట్టి ఆయా ప్రదేశాల్లో, ఆయా దేశాల్లో ఉన్నటువంటి యూదులంతా కూడా, ఆయా భాషలు మాట్లాడే యూదులంతా కూడా పండుగకి అంతా యెరూషలేంకి వచ్చేసారు. కితకితలాడుతుంది యెరూషలేం. ఈలోపు ఇక్కడ యేసు ప్రభు శిలువ మరణం, పునరుద్ధానం, 40 రోజులు ఆయన దర్శనం, తర్వాత ఆయన ఆరోహణం, వీళ్ళు వెళ్ళి 10 రోజులు ప్రార్థనలో కనిపెట్టడం, వెరసి పులియని రొట్టెల దినం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, పస్కా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కరెక్ట్గా వీళ్ళు 10వ రోజు మేడగది మీద చేసే ప్రార్థన కరెక్ట్గా పెంతెకోస్తు పండుగకు లింక్ అయింది 50వ రోజుకి. ఇంకా పూర్తిగా తెల్లవారల, కొద్దిగా చీకటి విప్పుతుంది. అప్పుడే ఆ టైంలో ఆకాశం నుండి బలముగా వీచే గాలి వంటి ధ్వని ఒకటి పుట్టింది. జిజ్మని సౌండ్, పెద్ద సౌండ్, గాలి శబ్దం. ఎలా ఉందంటే ఊరు మొత్తం గొల్లుమన్నట్టుంది. అది ఒక్కసారిగా కదిలారు ఎక్కడోళ్ళు అక్కడ. బలముగా వీచు గాలి వంటి ధ్వని, శబ్దం ఒకటి పుట్టింది. ఆ శబ్దం చుట్టూ ఉన్న ప్రజల్ని మేల్కొలిపింది. తర్వాత అగ్ని కనబడింది. అగ్ని నాలుకల వలె విభాగింపబడి అక్కడ ప్రార్థనలో దేవుని పాదాల చెంత కనిపెట్టుకున్న వారందరి మీద, ఒక్కొక్కరి మీద రాలగా, ఎవరి మీద అయితే ఆ అగ్ని నాలుక దిగిందో వారు తమ నోటితో చుట్టూ ఏ ఏ దేశాల నుంచి ప్రజలు వచ్చారో, ఏ ఏ భాషలు ఎరిగిన ప్రజలు వచ్చారో ఆ భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు? యెరూషలేము స్థానికులు. అక్కడ స్థానిక ప్రజలు తాము ఎన్నడూ విని, మాట్లాడి, లేదా కనీసం విని ఉండనటువంటి భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ భాషల్లో సృష్టికర్త అయిన దేవుడు ప్రభువును గూర్చినటువంటి గొప్ప కార్యాలను గూర్చి మాట్లాడుతూ మహిమపరుస్తున్నారు. వారు మాట్లాడుతున్నవేవో వారికి తెలియదు. పరిశుద్ధాత్మ వశులై వారు మాట్లాడుతున్నారు. అయితే ఈ శబ్దం ఏంటిరా, ఫలానా దగ్గర నుంచి వచ్చిందని అంతా హడావుడిగా పరిగెత్తారు కదా. ఆ పరిగెత్తినటువంటి వ్యక్తులు దాదాపు 14-15 రకాల భాషలు తెలిసిన మనుషులు. అంటే 14-15 రకాల ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ పెద్ద గుంపు ఉన్నారు అక్కడ, పెద్ద గుంపు. అది వేల గుంపు, 3000 గుంపు కాదు, వేల గుంపు. అంత పెద్ద సమూహం వచ్చి ఆ మేడగదిని చుట్టుముడితే, ఆ మేడగదిలో జరుగుతున్నటువంటి ఆ ఆరాధన, అందులో నుంచి వినబడుతున్నటువంటి ఆ దేవుని కార్యాలు ఆయా భాషల్లో చుట్టూ విన్నటువంటి మనుషులు ఆశ్చర్యపోయి, వీళ్ళు యెరూషలేము స్థానికులు కదా, మన దేశ భాష అస్సలు వీళ్ళకి తెలియదు, మనం నేర్చుకోవడానికే చాలా కష్టమైంది, అలాంటి భాషలో అలవోకగా మాట్లాడి దేవుని కార్యాలను వివరించుచున్నారు, ఇదేమి అన్నారు. ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు సీమోను పేతురు లేచి, వాళ్ళు ఏమనుకుంటున్నారో దేవుడు వింటున్నాడు, తర్వాత భక్తులు కూడా గమనిస్తున్నారు. ఈలోపు కొంతమంది ఆశ్చర్యపోయి విభ్రాంతిని పొందుతుంటే కొంతమంది ఉన్నారు. ప్రతి దానిలో మూర్ఖులు ఉంటారు. అందరూ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళే కాదు, విశ్వాసుల్లో కూడా సైకోలు ఉంటారు. కొంతమంది సైకోలు ఏదన్నా చేయని
కుక్కతో ఒక వంకర అన్నట్టు ఏదో ఒక వంకర చూసుకుంటానే ఉంటాడు, బతుకంతా అంతే. ఆడు పాజిటివ్గా ఎప్పుడు ఆలోచించడు. ఏదన్నా చెప్పను ఏదో ఒక రంధ్రం వెతుకుతూ ఉంటాడు. కొంతమంది బతుకులు అంతే ఉంటాయి. విశ్వాసుల్లో కూడా ఉన్నారు ఈ దరిద్రపోళ్ళు. అంటే మీరు దేవుని దేవుళ్ళు అలా లేరని నా నమ్మకం. అలా ఎప్పటికీ కాకండి. కొంతమంది ఆ ఉన్న గుంపులోనే కొంతమంది అన్నారు, పొద్దున్నే పచ్చి మద్యం తాగినట్టు ఉన్నారా, క్రొత్త మద్యముతో నిండారు, అందుకే ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు అన్నారు. నాకు తెలిసి వాళ్ళు అక్కడి స్థానికులు అయి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పక్కన భాషలు వాళ్ళకి తెలియచావదు కదా, పక్క దేశాల భాషలు వాళ్ళకి తెలియచావదు కదా, అక్కడ స్థానికులు అయి ఉంటారు. అందుకని వాళ్ళు ఏం భాషలు మాట్లాడుతున్నారో ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం కావట్లా. కాబట్టి పచ్చి మందు అంటాం చూడు, మనం పచ్చి మందు నీళ్ళు కూడా కలుపుకుండా తాగాడు వీడు అంటాం చూడు, అట్లాగా క్రొత్త మద్యం సేవించి కేకలేస్తున్నారు వీళ్ళు అన్నారు. ఆ మాట పేతుడికి వినపడింది. అప్పుడు ఆయన అన్నాడు, అరే బాబా, పొద్దుబొడిచి ఇంకా జామైనా కాలేదు, అప్పుడే క్రొత్త మద్యం ఎక్కడ దొరికింది సోదరులారా? ప్రవక్తయగు యోవేలు ద్వారా ప్రవచింపబడిన వాక్కును మర్చిపోయారా? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరింతునని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింప చేయలేదా? అదిగో ఆ ప్రవచనం ఇప్పుడు ఇక్కడ నెరవేరుతుంది అని మొదలుపెట్టాడు పేతురు. మొదలుపెట్టి పేతురు గంభీరంగా ఇక దేవుని శిలువ మరణ పునరుద్ధానాల గురించి, యేసుని గూర్చి మాట్లాడుతుంటే విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులై విని ఆ కేదరైన గుంపులో ఇంచుమించు 3,000 మంది హృదయంలో పొడవబడిన వారై, నొచ్చుకున్న వారై, పుట్టినోట్లో పొడవబడిన వారై అని ఉంటుంది. సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని అడిగారు. అందుకు పేతురు చెప్పాడు, మీరు ప్రతివాడు కూడా మారు మనసు పొంది ప్రభు అయిన యేసు నామములోనికి బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు కూడా ఇదే పరిశుద్ధాత్మను పొందుతారు. ఈ వరము మీకును దూరస్తులకు అందరికీ కూడా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని పిలుపునిస్తే ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొందారు. అప్పటిదాకా ఇంచుమించు 120 సంఖ్యగా ఉన్న సంఘం ఒకే ఒక్క సూచక క్రియతో 3,120 అయిపోయింది. అప్పటిదాకా 120 మందిగా ఉన్న సంఘం దేవుని పరిశుద్ధాత్మ కార్యం జరిగిన తరువాత 3,120గా మారిపోయింది. చాలా అద్భుతం. అక్కడ స్టార్ట్ అయింది ఇక ఉజ్జీవం. ఆ ప్రారంభమైన ఉజ్జీవం అంచెలంచెలుగా విస్తరిస్తూ ఆ సూచక్రియకి 3,000, తర్వాత పేతురు యోహాన్లు జస్ట్ 2వ అధ్యాయంలో 3,000, 3వ అధ్యాయంలో మరో 5,000 యాడయ్యారు. శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు యోహాన్లు ప్రభు శక్తిని బట్టి స్వస్థపరిచినప్పుడు ఆ సూచక్రియ చూసి, ఆ స్వస్థతా కార్యం చూసి అనేక మంది విభ్రాంతి నుండి వారు సహా ఇంచుమించు 5,000 మంది రక్షణలోకి వచ్చారు. ఫస్ట్ 120, తర్వాత 3,000, తర్వాత 5,000. చూడండి, 2 కార్యాలు, 3 అధ్యాయాల్లో 2 కార్యాల్లో 8,120 అయిపోయింది సంఘం. ఉజ్జీవం అనేది దేవుడు అనుగ్రహిస్తే దాని పవర్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, ఆ ఫోర్స్ ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ ప్రభావం విపరీతంగా ఆత్మల రక్షణ కార్యం జరిగింది. రక్షణ పొందండో అని మనం బతిలాడటం కాదు, రక్షణ ఏండో అని వాళ్ళు బతిలాడుతుంటారు, వెంట పడుతుంటారు. రక్షణ పొందుటకు మీరు ఏమి చేయవలన మనం మొత్తుకొని చెబుతున్నాం, అట్లా కాదు. రక్షణ పొందుటకు మేమేమి చేయవలన వాళ్ళు మనం వెంట పడతారు. అయితే పరిశుద్ధాత్మ కదిలినప్పుడు ఈ కార్యం జరిగింది. హల్లెలూయా. ఆయన అలాగా హృదయాలను, మనుష్య హృదయాలను తిప్పగలడు, ప్రభావితం చేయగలడు, వాళ్ళని ఆలోచింపజేయగలడు. అయితే అక్కడి నుంచి సంఘం స్టార్ట్ అయ్యి శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. ఇక అది ఇంతని చెప్పలేం, పెరిగిపోతుంది సంఘం. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పెద్ద సంఘం అయిపోయింది. ఇక అందులోనే రకరకాల వ్యక్తులు వచ్చి చేరుతున్నారు. దీనులు, అభాగ్యులు, అవిటివారు, మంచోళ్ళు, చెడు అందరూ కలుస్తున్నారు వచ్చి. అందులో భర్తలను కోల్పోయిన విధవరాండ్రు సహా అందులో గ్యాదర్ అవుతున్నారు.
అప్పుడు అనుదిన పరిచర్యలో విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారనే ఫీలింగ్ ఒకటి లేచింది సంఘంలో. బాగా వినండి. ఈ సంఘంలో గ్రూపులు, ఈ గ్రూపు వివాదాలు, ఆ ఉన్న 100 మందిలో 2 బ్యాచ్లు 3 బ్యాచ్లుగా విడిపోయి ఈ ఫైటింగ్ సీన్లు అనేవి ఇప్పుడు సంఘాల్లో కొత్త కాదు, ప్రారంభ సంఘంలోనే అవి మొదలయ్యాయి. ఈ గ్రూపు వివాదాలు ఉన్న విశ్వాసులందరూ కలిసి ఐక్యంగా ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి ఉండకుండా కొందరు ఇలాగున కొందరు అలాగున మాట్లాడేటువంటి సరుకు అప్పటి నుంచి ఉంది. కొంతమంది బాధపడతారు, మా సంఘంలో ఇలాంటి వివాదం ఉంది బ్రదర్ అంటే, నీ సంఘంలో కాదు, ఆది సంఘంలో కూడా ఉంది. అది కొరింథీ సంఘంలో ఉంది, అంతియోకయ సంఘంలో ఉంది, యెరూషలేములో ఏర్పడిన సంఘంలో కూడా ఇది మొలకెత్తింది. ఇట్లా అన్ని సంఘాలలో ఈ టైపు వివాదాలు వచ్చినాయి కొన్ని విషయాల దగ్గర. కొరింథీ సంఘం అయితే మరీ దారుణం. అందులో 4 గ్రూపులు అయినాయి. ఒక గ్రూప్ ఏమో పౌలు గ్రూప్ అంట, ఒక గ్రూప్ ఏమో కేఫా గ్రూప్ అంట, ఒక గ్రూప్ ఏమో అపోల్లో గ్రూప్ అంట, ఒక గ్రూప్ ఏమో మేము మనుషుల గ్రూప్ కాదు, మేము సాక్షి డైరెక్ట్గా యేసుక్రీస్తు గ్రూప్ అన్నాను. మొత్తం 4 ఉన్న గుంపులో 4 ముక్కలైపోయింది. ఈ గ్రూపులు ఎందుకు లెగుస్తాయి? ఈ గ్రూపు వివాదాలు ఎందుకు అవుతాయి? సంఘములో ఇలాంటి వైరుధ్యాలు ఎందుకు వస్తాయి? భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తాయి అంటే, పౌలే చెప్పాడు, మీలో యోగ్యులైన వారు కనబడినట్లు భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం బండ మీద సర్పపు జాడ. బండ మీద సర్పపు జాడ అనే మాట విన్నారా మీరు సామెతల్లో?